అందరికీ గుడ్ మార్నింగ్. సో ముందుగా ఇక్కడ నాగపూర్ మండలంలో పరికలపూడిలో ఈ యొక్క ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ని ఫెసిలిటేట్ చేసిన మరి కామారపూడి మండల నాయకులకి, కార్యకర్తలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ సంబంధించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అందరూ చెప్పారు జాబ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ముఖ్యంగా మనది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, రిమోట్ కాన్స్టిట్యున్సీ, ఆపర్చునిటీస్ ఇక్కడ రావడం చాలా తక్కువ. కానీ మేము మీకు అవకాశం కల్పించాలని చెప్పి కంపెనీస్తో మాట్లాడి మరి ఒక ఇంటర్వ్యూస్ని ప్రతి మండలం కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మొన్న చింతలపూడి, జంగారెడ్డిగూడెం, ఈరోజు కామరగూడ, రేపు లింగపాలెం మండలం. సో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒకసారి మీ యొక్క ప్రొఫైల్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత నేనే ఇనిషియల్గా స్క్రీనింగ్ చేస్తాను. నేను చూసేది ముఖ్యంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీరు మరి సర్వే అవ్వగలుగుతారా లేదని నేను టెస్ట్ చేస్తాను. దాన్ని నేను ఇచ్చిన గ్రేడింగ్ బట్టి మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అది మాకు టీం ఇక్కడ ఉన్నారు, సో మీరు గైడ్ చేస్తారు. ఎవరైతే మరి సెలెక్ట్ అవుతారో 4 మండలాలు కలిపి వారికి December 2nd మేము రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాము. December 7th కానీ 8th కానీ మరి కంపెనీ డైరెక్ట్గా వచ్చేసి మరి వాళ్ళు మిమ్మల్ని ఫైనల్ ఇంటర్వ్యూ చేస్తారు. సో ఎవరినైతే నేను ప్రపోజ్ చేస్తానో ఈ యొక్క ప్రాసెస్లో మరి వాళ్ళకి చెప్పి నేను వాళ్ళని కొంచెం ప్రమోట్ చెప్పకుండా నేను రిక్వెస్ట్ చేస్తాను. సో మీరు ఈ యొక్క టాలెంట్ని కానీ, స్కిల్ కానివ్వండి, కాన్ఫిడెన్స్ తోటి మీరు మాట్లాడండి. సో నర్వస్నెస్ ఫీల్ అవ్వకండి. ఇక్కడ వచ్చేసి మనంతా కూడా చింతలపూడి కాన్స్టిట్యున్సీ ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం మనం. సో ఇక్కడ ఉన్న మంచి టాలెంట్ని నేను ప్రమోట్ చేయాలని చెప్పి ఈ యొక్క మరి జాబ్ డ్రైవ్ని నేను ఒక ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఐ హోప్ మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్తున్నాను. అలాగే అందరూ కూడా ఓపెన్ మైండ్తో ఉండాలి. ఓపెన్ మైండ్ అంటే నాకు ఇంట్లోనే జాబ్ కావాలి, ఇంటి పక్కన కావాలి, ఊర్లో కావాలి కాదు. ఇప్పుడు అంతా కూడా గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మనము థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అన్నట్టుగా. సో చాలా ఇన్నోవేటివ్ తోటి ఉండాలి మనము. ఎప్పుడైతే మనం డిఫరెంట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి ఇంటర్వ్యూ చేసేవాడిని ఇంప్రెస్ చేస్తామో డెఫినెట్గా మీరు ముందుకెళ్తారు. సో అందరూ కూడా కెరీర్ని చిన్నగా స్టార్ట్ చేస్తారు. మీరు ఓవర్ నైట్ ఒకేసారి పెద్దగా అయిపోవాలని అనుకోకండి. స్టెప్ బై స్టెప్ తీసుకొని మీరు మీ యొక్క ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోండి. ఆ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకున్న దాంట్లో మేము మీకు ఒక గైడ్ లాగా ఉంటాము. సో తప్పకుండా మనకి ఇక్కడ మంచి నాయకులు ఉన్నారు, తర్వాత నాయకత్వం ఉంది కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకొని ఈ అవకాశాన్ని మీ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి. మరి ఇంటర్వ్యూకి వచ్చిన అందరూ కూడా నేను వారికి బెస్ట్ విషయం చెప్తాను. సో ఐ హోప్ యూ ఆల్ డూ బెటర్. థ్యాంక్ యూ.